హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బు తెలులాస్. ఈరోజు మనం కృష్ణా జిల్లాలో తెలపూరు గ్రామంలో వేసేసినటువంటి శ్రీ రంగమ్మ తల్లి పేరంటాలమ్మ తల్లి ఊరేగింపు అయితే జరుగుతుంది. సో ఈ ఊరేగింపు ఇంటింటికి ఎందుకు వస్తుంది, ఇంటింటికి అమ్మవారి దర్శనం ఎలా ఎందుకు ఇస్తారనేది ఒక చిన్న కథ అయితే ఉంది. సో అదేంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వకాలంలో కులమతాలతో సంబంధం లేకుండా అందరికీ గుడిలోకి ప్రవేశం ఉండేది కదనమాట. అలాగే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు గుడికి రాలేరు. అటువంటి వారి కోసం దేవుడు భక్తుల వద్దకు రావడం అనేది భావనతో ఊరేగింపు అనేది నిర్వహిస్తారు. గ్రామ దేవతలను ఊరంతా తిప్పడం ద్వారా ఆ తల్లి దృష్టి గ్రామంపై పడి దుష్ట శక్తులు, అరిష్టాలు, అంటువ్యాధులు తొలగిపోయి ఊరు సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారనమాట. అందుకనే మంగళ వాయిద్యాలతో, కోలాటాలు, భజనలతో దేవుని ఊరేగించడం వల్ల ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. సామాజిక ఐక్యత ఊరేగింపు సమయంలో గ్రామంలోని ప్రజలందరూ కలిసి పాల్గొంటారు. దానివల్ల ఏంటంటే సామాజిక ఐక్యత అనేది పెరుగుతుంది. ఇది కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంచుతుంది. దేవుడి అలంకార, వాహనాల సేవలు చూసి భక్తులు పులకించిపోతారు. ఇది భగవంతుని వైభవాన్ని చాటి చెప్పే ఒక వేడుక. ఆ తల్లి చల్లని చూపు గ్రామంపై ఉండాలని కోరుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఊరేగింపు అయితే నిర్వహిస్తారనమాట. సో ఈ ఊరేగింపు అనంతరం అమ్మవారిని మళ్ళీ గుడిలోకి తీసుకువెళ్ళి గుళ్ళు ప్రదక్షిణ చేస్తారు. ఇది చేసిన కొన్ని రోజులకి మళ్ళీ అమ్మవారి తిరునాళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో చాలా అత్యంత వైభవంగా అయితే జరుగుతుంది మన తేలపూల గ్రామంలో.